హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. కన్నయ్య బయట ఉన్నాడు, సో తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను గైస్. ఈ బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా అత్తయ్య కొంచెం గోరింటాకు తీసుకొచ్చింది, పెట్టుకుందామని. ఏం పెట్టుకుంటున్నావు అమ్మా? ఏం మైదాకు? ఆకు మైదాకు. ఎందుకు అది? పెట్టుకుంటాం, పెద్ద మనుషులు అంటారు, పెట్టుకోవాలి. పెట్టుకుంటే దేనికి మంచిది? ఎందుకు మంచిది? ఎందుకు పెట్టుకుంటారు? ఆషాఢంలో. ఆషాఢముల్లో ఆకు మైదాకు పెట్టుకోవాలి అని పెట్టుకుంటాం. గాయస్, మా అత్తయ్య పెట్టుకుంది కదా మైదాకు, అదే గోరింటాకు. నా కోసం కూడా కొంచెం తీసి పెట్టింది. సో అంటే మా అత్తయ్య చెప్పింది ఏమంటే కొంచెం కన్నయ్య పెట్టమని. కన్నయ్యకి పెడదాం, కొంచెం పెడదాం. నాకు ఒక్కదానికి కాబట్టి ఇంతే. ఇంకా మా అత్తయ్య పెట్టుకుంది. వాడు ఏం చేస్తాడో. కొంచెం పెట్టినాను గైస్, చూస్తారా మీరు? చూడండి, కన్నయ్య చేతికి ఎంత బాగుందో. కానీ వాడు అట్లా ఫోల్డ్ చేసినది, ఇంకా అట్లా ఉంచేసిన. ఇంకా ఈ కాలుకి కొద్దిగా, ఇంకా ఈ కాలుకి కొద్దిగా పెట్టినాను. అంటే ఇట్లా పెట్టుకున్నాడు, మళ్ళీ అంటించుకుంటాడేమో అని. ఆల్రెడీ కదిలినాడు గైస్, చూడండి. అంటే మెదక్ పెట్టుకోవాలి కదా, సో అందుకే వంట చేసేస్తున్నాను. మార్నింగ్ కర్రీ ఉంది, కొంచెం బియ్యం పెడుతున్నా. అన్నం అవుతుంది. సో గాయస్, ఇప్పుడు మాకు నైట్ తినడానికి నేను ఏం చేశానో చూసేయండి. ఇది ఎగ్ రైస్ ఇప్పుడే చేశాను. ప్రాసెస్ నేను అప్లోడ్ చేశాను, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఒకవేళ చూస్తే కమెంట్ చేయండి, చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఇదైతే కన్నయ్య గిన్నె అనమాట. ఇది వెండి గిన్నె, స్పూన్ అయితే కాదు, వెండిది. ఇది నార్మల్ స్టీల్ స్పూనే. వాడి వెండి స్పూన్ ఉంది, కానీ చిన్నగా ఉంది. అది ఇప్పుడు వాటికి తినడానికి కొంచెమే పడుతుంది కదా, కొంచెం మరీ కొద్దిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా. కాబట్టి ఈ నార్మల్ స్పూన్తో అయితే తినిపిస్తాను కన్నయ్యకి. ఇది గోరింటాకు ఇప్పుడు పెట్టుకోవాలి. ఇది కన్నయ్యకి కిచిడి అనమాట. ఇంకా ఓపెన్ చేయలేదు, వాడు పడుకున్నాడు. మళ్ళీ ఓపెన్ చేసి చల్లారిపోతుందని ఓపెన్ చేయలేదు. ఇది అన్నం. మార్నింగ్ మిగిలిన అన్నంతోనైతే ఎగ్ రైస్ చేస్తాను. ఇదేమో నార్మల్ రైస్. ఏది కావాలంటే అది తింటారు మా వాళ్ళు. ఇది వంకాయ, ఇది చిక్కుడుగాయ అనమాట. మార్నింగ్ చేసినాను. సో గాయస్, అదనమాట. తొందర చేసేసుకున్నాను, ఎందుకంటే మా ఆయన వచ్చిన తర్వాత నాకు గోరింటాకు పెడతాడని. కన్నయ్య అయితే ఇంకా లేవలేదు. చూడండి, కన్నయ్య ఎక్కడ పడుకున్నాడు. ఇది చూడు, ఇగో ఇగో చిటి. గుడ్ మార్నింగ్. చూడండి, కన్నయ్య ఫేస్కి కూడా కనిపిస్తుందా మీకు? అంటించుకున్నాడు చెంపకి. చూడండి గైస్, ఎంత మంచిగా అయిందో కన్నయ్య చేతికి. ఇంకా మా ఆయన వచ్చేసినారు గైస్. ఇంకా నాకు చేతికి పెడుతున్నాడు గోరింటాకు. మా ఆయన అయితే నాకు లాస్ట్ టైం ఎప్పుడు పెట్టినాడంటే మా పెళ్ళైన కొత్తలో, మా పెళ్ళైన 1 వీక్ అట్లా. నేను ఆ క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు పెట్టినాడు. అప్పుడైతే పెళ్ళయి జస్ట్ 1 వీకే అవుతుంది. ఇంకా నాకు గాజులు అట్లే ఉన్నాయి. సో నేను అది లాస్ట్లో పెడతాను, మీరు అది ఖచ్చితంగా చూడండి.
హాయ్ గైస్, మీరంతా నైట్ అది గోరింటాకు మా ఆయన పెట్టింది చూసినారు కదా, అది ఎలా పండిందో చూస్తారా? అది ఇంకా రెడ్ అయ్యేది గైస్, కానీ కన్నయ్య లేచినాడు. నేను పెట్టుకున్న ఒక 5 minutesకి లేచినాడు. ఇంకా కడిగేసుకున్నాను, అందుకే ఇట్లా అయింది. ఇది కూడా కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా రెడ్ అయ్యేది. ఆల్ క్రెడిట్ గోస్ టు కన్నయ్య గైస్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్లో అయితే ఆ క్లిప్ యాడ్ చేసాను గైస్, చూసేయండి.